గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రీసెంట్గా భరణి గారి ఎలిమినేషన్, అంతకుముందు శ్రీజ గారి ఎలిమినేషన్. అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది కరెక్ట్గానే ఉందా? చాలా మంది వీళ్ళిద్దరు ఎలిమినేషన్ క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీజాద్ అయితే మరీ దారుణం. చెప్తాను. ఈవెన్ ఆదిరెడ్డి గారు కూడా క్వశ్చన్ చేశారు, చాలా ఫైట్ చేశారు ఈ విషయంలో. బిగ్ బాస్ ఫాలో అయ్యే ఎవరికి నచ్చట్లేదు ఈ సీజన్లో ఎలిమినేషన్స్. బిగ్ బాస్ కావాలని వాంటెడ్గా కొంతమందిని టార్గెట్ చేసి ఓటర్తో సంబంధం లేకుండా బయటికి పంపించేస్తున్నారు. బిగ్ బాస్కి క్యాస్ట్ ఫీలింగో లేకపోతే బిగ్ బాస్ లంచగుండో అనడానికి లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్న ఎంత శక్తి కాదు. అలానే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జనరల్గా సమ్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు వీళ్ళు సెలక్షన్ అథారిటీలో ఉంటారు. సో వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళకి కనిపించేది కంటికి టీఆర్పీలు, టీఆర్పీ, జస్ట్ టీఆర్పీ. టీఆర్పీ అంటే అట్ ద సేమ్ టైం నువ్వు చూసే ఆ స్టార్ మాలో వచ్చే 1 hour ప్రోగ్రాము ఆ 24/7 కాదు. వందల వేల ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ గురించి రివ్యూలు రకరకాలు ఇవన్నీ పెట్టినప్పుడు ఈ టీం ఎవరైతే ఉంటారు, రీసెర్చ్ టీము, వాళ్ళు అన్నీ శాంపుల్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏది ఎక్కువగా వినబడుతుంది, ఏది ఎక్కువగా కనబడుతుంది, ఏది ఎక్కువగా మనం ఇట్లా వెళ్తుంటే ఒకటి లేసా చూడకారు అవి ఎక్కడ చూస్తున్నారు అనే మనుషులను బట్టి వాళ్ళని ఓకే వీళ్ళు 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 వాళ్ళని తీసుకొని వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కెమెరాలో 100 కెమెరాలు ఉంటే అందరూ పడతారు, అన్ని టైంలు చూపించారు కదా. ఎవరో పర్టికులర్ ఒక పర్సన్నే ఎక్కువ ఫోకస్ చేసి చూపిస్తుంటారు. అది బిగ్ బాస్ చేస్తున్న ఒక తప్పు అని చెప్పచ్చు. అందరికీ ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలి. అది పక్కన పెడితే ఎలిమినేషన్ అనేది ఆయన చేతుల్లో కూడా ఎందుకు ఉండదంటే ఓటింగ్ అనేది పక్కా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే మనకి చూపించకపోవచ్చు కానీ అది నిజం. ఓటింగ్లో టాప్లో ఎవరున్నారో ఫస్ట్ వాళ్ళకి, తర్వాత సెకండ్లో ఎవరున్నారో తర్వాత వాళ్ళకి, ఇట్లా లైఫ్ లైన్లు సేవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. లాస్ట్ మిగిలేదు ఇద్దరు. ఈ ఇద్దరిలోకి వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఒక ఛాన్స్ తీసుకుంటాడు కొన్నిసార్లు. అది కూడా కొన్నిసార్లు ఎలా అంటే ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు. సెలబ్రిటీకి పిఆర్ గట్టిగా ఉంటుంది, ఆయనకి ఫ్యాన్స్ గట్టిగా ఉంటుంది. ఆయన ఆడినా ఆడకపోయినా ఆయన్ని సపోర్ట్ చేస్తూ వేసుకునే వాళ్ళు ఉంటారు. ఫర్ సపోజ్ లైక్ ఇప్పుడు తనుజ లేకపోతే సుమన్ శెట్టి, వీళ్ళకి భారీగానే ఉంటారు ఫ్యాన్ ఫాలోయింగ్, ఎందుకంటే దేవర్ ఇన్ మూవీస్ సిన్స్ లాంగ్. బట్ ఇప్పుడు వచ్చిన శ్రీజ వీళ్ళకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. ఏం సంపాదించుకున్నా వాళ్ళు ఈ 4 రోజుల్లో సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఈవిడ నిజంగానే బాగా ఆడుతుంది, ఈయన పెద్ద బాగా ఆడలేదు అనుకో. ఈవిడ నాన్ సెలబ్రిటీ, కామనరు బాగా ఆడుతోంది, సెలబ్రిటీ బాగా ఆడట్లేదు. బట్ ఇద్దరు కూడా చివరి 2 స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఆటోమేటిక్గా కొంత ఎడ్జ్ ఉంటుంది, సెలబ్రిటీ అవ్వడం వల్ల బాగా ఆడకపోయినా కూడా ఓట్లు బాగా పడతాయి, ఈవిడికి పడవు. ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకుంటాడు, ఆయన చేతిలో ఏముండదు, ఈయన పంపించాలన్నా ఈయన పంపించాలి. ఇప్పుడు ఏం చేస్తాడు, ఒక చిన్న గేమ్ పెడతాడు, దేవుడు ఏం చేస్తే అది చేయని, ఒక ఛాన్స్ అయితే ఇద్దాం. ఏదర్ ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకో లేకపోతే ఇప్పుడు కంటెస్టెంట్లు డిసైడ్ చేయండి అనో అలా ఒక ఛాన్స్ ఇస్తాడు. నిజానికి బిగ్ బాస్ ఇక్కడ ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాడు, శ్రీజని సేవ్ చేద్దాం అనుకున్నాడు. నేను నమ్మరు, ఎందుకు చెప్తున్నా వినండి. అందరికీ ఇలాగే బిగ్ బాస్కి కూడా శ్రీజని సేవ్ చేద్దాం అన్నది. కానీ ఆఖరి మూమెంట్లో ఏమైందంటే ఆయన తీసుకున్న ఛాన్స్, ఇప్పుడు మీరు నిజానికి ఓటింగ్లు చూసుకున్నా కూడా శ్రీజాకే తక్కువ ఉండేది. దట్ డజంట్ మీన్ శ్రీజ బాగా ఆడలేదని కదా. శ్రీజ బాగా ఆడినా కూడా ఆవిడకి ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుందంటే బికాస్ షీఈ్ ఎ కామనర్. వీళ్ళందరూ ఏంటి గంప గుత్తగా గుర్తే పిఆర్లు వీళ్ళు ఉంటారు కదా, ఆ ఓట్లు పడతా ఉంటాయి కొంతమందికి. సో దీనికి సాక్ష్యం ఏంటి అంటే నేను బేబక్క నేను మాట్లాడుకున్నప్పుడు నాకు అదే టక్కుమని వెలిగింది. బేబక్క చెప్పింది విషయం, ఎవరన్నా సరే ఈ వీక్ వెళ్ళిపోతాడు అని చెప్పి బిగ్ బాస్ డిసైడ్ అయిపోతే వాళ్ళకి బయటకు రాగానే ఏవీ రెడీ అవుతుంది. శ్రీజకి ఏవీ కూడా ప్లే చేయలేదు అంటే ఆ టైంలో శ్రీజ ఎలిమినేట్ అవుతుందని బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అర్థమైందా మీకు? సో అది లెక్క. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి. నేను వచ్చినప్పుడు కూడా ఇలాగే, నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, నేను బయటకు వచ్చినప్పుడు బ్రింగ్ బ్యాక్ భాష అనేది హ్యాష్ట్యాగ్ పెద్ద ఇదైంది. అవును. కాకపోతే మీకు ఆ టైంలో చెప్తా వినండి, ఆదిత్య ఓం లాంటి ఒక పెద్ద హీరో కాకపోయినా హీఈస్ అ హీరో. అవును, హీరో అంటే ఓ రేంజ్లో పాపం, నేను ఏదో చోటమోట ఆర్జే. సో ఆయనకి నాకు వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఆయనకే ఓట్లు ఎక్కువ ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ వీడు ఏదో జోకులు వేస్తున్నాడు కదా, వీడు ఉంటే బాగుంటుందేమో, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చెప్పి అనే కోణంలో నన్ను సేవ్ చేయడం కోసం దాని పేరేంటి మన
కంటెస్టెంట్స్ మీరు డిసైడ్ చేయండి అని చెప్పినప్పుడు సరే నేను ఏదో అడిగేసి నేను బిడ్డను చూద్దామని చెప్పి నేను వచ్చేసాను. ఒకవేళ అలా కాకపోయినా రియల్ ఓటింగ్లు చూస్తే నాకు తక్కువ ఉందని తెలిస్తే అది వేరే విషయం. బట్ అది ఆ రోజు బయటికి రాలేదు కాబట్టి బిగ్ బాస్ ఇలాంటి ఛాన్సెస్ ఎందుకు తీసుకుంటాడంటే ఒక డిస్ప్రపోర్షనేట్గా ఒక బాగా రిచ్కి ఒక బాగా పేదవాడు ఉన్నప్పుడు లాస్ట్ వీళ్ళిద్దరికి మధ్య 100ల్లో తేడా ఉన్నప్పుడు ఈ 100 తేడా పిఆర్ వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు కాబట్టి మనం లెట్స్ గివ్ వన్ మోర్ ఛాన్స్. శ్రీజ విషయమే కాస్త కంటిన్యూ చేద్దాము. రీసెంట్గా అమ్మాయి ఒక వీడియో చేసింది. నెలకి 2 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, బిగ్ బాస్ కోసం దాన్ని వదిలేసి వచ్చాను, అక్కడ ఆ జాబు పోయింది, ఇక్కడ బిగ్ బాస్లో కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి. అంటే శ్రీజకి బయట సపోర్ట్ చేసేవాళ్ళు చాలా చాలా వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది తప్పు. శ్రీజ రీఎంట్రీ ఉంటుందా ఉండదా బిగ్ బాస్ హౌస్లోకి? ఉండకపోవచ్చు. ఓకే. మా టైంలో కూడా, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను బిడ్డను చూసుకోవడానికి వచ్చాను, ఒక వారం అయింది, తర్వాత మీరు పిలిస్తే వెళ్తారంటే వెళ్తానని కూడా చెప్పాను నేను, కానీ రాలేదు పిలుపు. ఓకే. అలాగే మణికంఠ, సోనియా వీళ్ళిద్దరు కూడా అప్పట్లో ద టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. బట్ వాళ్ళని తీసుకొస్తారని ప్రచారాలు జరిగినాయి కానీ ఏం లేదు. అలాగే ఆదిత్యవంను కూడా తీసుకొస్తారని చెప్పి కొన్నాళ్ళు ప్రచారం జరిగింది, ఎవరిని తీసుకురాలేదు. మేబీ నెక్స్ట్ సీజన్లోనో ఆ నెక్స్ట్ సీజన్లోనో తీసుకొస్తారేమో తప్ప. ఇక్కడ ఏమవుతుందంటే బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని వాళ్ళు చూసుకొని వెళ్ళడం అనేది రైట్ కాదు. ఓకే, వాళ్ళకి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తం తెలిసిపోద్ది, గేమ్లోకి వెళ్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం చేస్తారు. ఓకే. సో అప్పుడప్పుడు రీజన్ బాగుంది, కరెక్ట్. పాండవులు కౌరవులు కొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు పాండవుల పక్షంలో కూడా మంచి వాళ్ళు కూడా చచ్చిపోతుంటారు. అవును, అభిమన్యుడు చచ్చిపోలా. సో యుద్ధం ఉన్నాక అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలాంటి మంచి వాళ్ళు కూడా పోవాల్సి వస్తుంది. అండ్ శ్రీజ విషయంలో కూడా నేను అదే చెప్తున్నా, అమ్మాయి బాగా ఆడింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ బికాస్ షీఈ్ ఎ కామనర్, దానికి ఓటింగ్ శాతం తక్కువ ఉంది. ఎస్. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు సార్ ఒక 3-4 డేస్ అవ్వగానే చాలామంది ముక్త కంఠంతో చెప్పిన మాట ఏంటంటే ఫైనల్లో ఆ 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో భరణి గారు ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి తేల్చి చెప్పేశారు. కట్ చేస్తే ఒక 3-4 వారాలు అవ్వగానే అందరూ నానా అంట రిలేషన్స్ పెట్టుకొని అందరూ బాగున్నారు, భరణి గారు మాత్రం బయటకు వచ్చేసారు. అదేదో కవిత గుర్తొస్తుంది, నాన్నంటేనే త్యాగం, కారణం నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఆ టైప్లో పాపం నాన్న నిజంగానే వెనకబడ్డాడు, అందుకనే పంపించేశారేమో. భరణి గారి కొంచెం స్తబ్దత వచ్చింది ఆయన ప్లేలో అనేది అక్కడ వినబడుతున్నది. ఇంకొకటి నాగబాబు గారి ట్వీట్ ఇవన్నీ కూడా చెప్తున్నారు, కానీ అవి ఏముండవు. నేను చెప్తున్నాను కదా, బిగ్ బాస్కి ఇవి ఏముండదు. ఫైనల్గా ఓటింగ్ మాత్రమే క్రైటీరియా. ఆ ఓటింగ్లో లాస్ట్ 2 పీపుల్లో అక్కడ ఆయన ఏదో ఒక రకమైన ఒక కాల్ తీసుకుంటాడు, అంతే. అంటే భరణి గారి ఓటింగ్ అంత తగ్గిపోవడానికి కారణం ఆయన గేమ్ తగ్గిపోవడమేనా, వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు టాప్లో ఉన్నాడు ఆయన, ఫస్ట్ 2 వారాలు కూడా చాలా టాప్లో ఉన్నాడు ఆయన. అండ్ చాలా మంది కూడా ఎవరితో కంపేర్ చేశారంటే శివాజీ గారితో. ఆ సీజన్లో శివాజీ గారు ఏ రోల్ అయితే కంప్లీట్ చేశారో అలాంటి ఓ రోల్ పోషిస్తారు, సీజన్ మొత్తం ఉంటారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఈ చిన్న టైంలోనే ఓటింగ్లో అంత తేడా వస్తుందా? వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. ఏదో డౌట్ పడుతున్నారు. అంటే మా టైంలో అదే కేటగిరీలో నేను ఆదిత్యవంని చూస్తాను. ఓకే. అంటే ఒక పెద్ద ఫిగర్ ఎవరైనా ఉన్నానంటే ఆ టైంలో ప్రతి సీజన్లో ఇట్లా ఒక పెద్ద హీరో స్టేచర్ ఉన్న మనిషిని తీసుకెళ్ళి, ఈయన బేసికలీ విలన్ స్టేచర్, బట్ వాట్ ఎవర్. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది, కానీ ఐ డోంట్ నో, మీరు చెప్పినట్టు భరణి కూడా నాకు ఫెయిర్ ఎలిమినేషన్ అని అనిపించదు. అదే అట్ ద సేమ్ టైం ఒకసారి గయా అంతే, మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఓకే. ఎక్కడో రేర్గా జరిగినట్టుంది పాత బిగ్ బాస్లో, మేబీ ఒక ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, అది కూడా ఏదో కేసు పని మీద బయటకు వచ్చారు. కాసేపు ఈ గేమ్ ఎలిమినేషన్స్ అన్ని పక్కన పెడదాం.